పోతాను ఇంట్లోకు. మావ రాకుంటమే అత్తే పోతామే గాని ఇది మావ చీర ఉన్నట్టే ఉన్నది కదా. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. ఇక బట్టల కరువు వేయనయా? మీ అవ్వ ఒక్కదాని కోసమే చేసిర్రా? నాకు చీరలు నేను కొనుక్కున్నా కాదు బిడ్డ. మావను ఒక కాన్య కొన్నా ఒకటే ధర్మారం ధర్మారాన్ని కొన్నదా? మరి గీ రైక మావ రైక లెక్కనే ఉన్నది. అరే మళ్ళా అదే చదువు చీర వీణ కలిసి రైక కుట్టించుకున్నా. ఇది కూడా ఇచ్చాంతరమేనా? మరి ఈ అద్దాల పోత మావ ఓపించినట్టే ఓపించినావు. ఇక ఎవరు ఓపించినట్టు అంటే నాకు ఇష్టమైనట్టు నేను ఊహించుకున్నా. మరి బంగారు నగలు మా అవ్వయి ఉన్నట్టే ఉన్నాయి కదా. అరే మీ అవ్వకున్నట్టు మందికి ఉన్నాయా? ఇక ఎవ్వరు ఎట్లున్నా మా అవ్వ తీరున్నట్టు అనుడేనా? అంటే హౌసులైన ఒక్కడే కాబట్టి ఒక్క తీరు చేసిండా? హౌసులో అలా పని. మరి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మరి గవల దర్శనం నీకెక్కడిది? గవల దర్శనం చేయించుకున్నా కాదు బిడ్డ. నువ్వు కూడా చేయించుకున్నా? చేయించుకున్నా. నేను బాగా ప్రతిభతను కదా. అంతేనా అత్తమ్మ? ఇక మా అవ్వ రాలేదు, మా అవ్వ నీకు తెలవదా అని. చిన్న కత్తి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోషవ్వ తోడా అని ఒట్టు నువ్వు పెట్టుకోవేమో అత్తో, చిన్న కత్తి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోషవ్వ తోడు ఒట్టు పెట్టుకో అత్తానంగానే రాముడు గొడ్డలి పెట్టిండు. గొడ్డలి పట్టంగానే గజ గజని కింది పోసాని పోసుకుంటాంది. నా వైడు చంపేటట్టున్నాడు అనుకున్నది. మీ అవ్వ ఇక్కడికి రాలేదు. చిన్న కత్తి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోషవ్వ తోడా అని ఒట్టు పెట్టుకున్నది. రావో దేవుడు మాదిగొల్లై పుట్టినప్పుడు ఆ ఒట్టు పనికి రాదు. అమ్మవారు ఏనాడు ఒట్టు పెట్టుకున్నదో సంకలున్న బిడ్డ అగో బిడ్డ మాయమైతున్నది. ఓలో కులాల సంకలున్న బిడ్డ మాయమయ్యేనాడు వేయిందో లబలబ లబలబ పోసాని మొత్తుకుంటాంది. అల్లుడా అల్లుడా నీ బండ పంచను నీ కాళ్ళు మొక్కుతా, మీ అవ్వ వచ్చింది నేను చెప్పుతా గాని నా బిడ్డ ఎక్కడుందో చూపెట్టు అన్నది మాదిగి పోసాని. అనవరకు నాయన అటువంటి ఆ యొక్క బిడ్డను చూపెట్టన్నంటే మా అవ్వను మొదగాలు చూపెట్టు అనంగానే మీ అవ్వ వచ్చింది నిజమే, మాదిగిల్లందల చాక్కున్నది నిజమే. కానీ నీ అవ్వ అట్టి పుణ్యానికి బయటికి రాదు. దప్పు సప్పులు చవిడిక మోతలు ముందడ ముద్రగడ వెనక పావనము. బిడ్డ నేను చెప్తా కానీ నా వెట్లత్తది అందరూ కొడతాండు, గొడ్డలందుకో ఇల్లందరూ నరుకుతాండు. అత్త నీ తల్లి బయటికి రాదు. నువ్వు బయట వేషం కట్టాలి, నీ చెల్లె జోగురాలు వేషం కట్టాలి. బయటలోని కొన్ని జోగురాలు వేషానికి భార్య భర్తల బంధం ఉంటది. ఇక నెత్తిల బోనాలతోటి ఓ రాముడు, గప్పు సప్పులతోటి ఓ రాముడా, గడకుండలెత్తుకొని ఓ రాముడు, లందకాడి కత్తెరోరి ఓ రాముడా. ఇక నేను పోతున్నా నా చెల్లెలు తీసుకోనత్త. లంగ ఎల్లి దొంగ ఎల్లి బౌరూపులు ఎల్లి బద్మాషెల్లి బాబుదాడ ఎప్పు అంటే అచ్చలందల సాక్కున్నాయి. తీయటీత కళ్ళుకు గౌంలోని గన్నవు, కొత్త చెప్పులకు మాదిగోని గన్నవు, కొబ్బరి బెల్లానికి కోమట్ల గన్నవు అన్నడా రాముడు గడగడ గడగడ గాతలు పెట్టుకుంటా. మైసా మా ఊరము రాముడు పోతున్నాడు, మైసా మా ఊరము రాముడు పోతున్నాడు. చెల్లెని కన్ను నా కన్నుల చూసేనా, చెల్లెకు దండామురో దండామవుతున్నాడు, చెల్లెరాయే గౌరవ్వ గౌరవ్వో నీ బండ పంచనే నా చెల్లెలా, నీ కాళ్ళు మొక్కుతానే గౌరవ్వ ఎన్నడేమో అడగలేదు నా చెల్లెలా, నా చెల్లె గౌరవ్వ ఎన్నడేం అడగలేదు, ఎన్నడేమో కోరలేదు.
బాబుదాడ ఎప్పుమంటే మన తల్లి రేణుక ఎల్లవ్వ లందలోపల దాక్కున్నది మన తల్లి బయటికి రావన్నంటే గోగురాలు వేసావు నువ్వు కట్టాలి బయట వేసావు నేను కట్టాలి దప్పు సప్పులతో జమిడిక మోతలతోని ముందర ముద్రగడ వెనక పావనము గడవేడి సప్పులతోటి పుట్టకాడి పోయి ఆరంబడి ఎత్తే ఇక తల్లి బయటికి అత్తదాట నా చెల్లెలా తల్లి బయటికి అత్తదాట నా చెల్లెలా మన తల్లి బయటికి ఎత్తే బాబు తాడు అడగచ్చు అని చెల్లె కాళ్ళు మొక్కిండు పరిశరాముడు చెల్లె కాళ్ళు మొక్క వరకు చెల్లె అన్న ముఖము చూసి ఏమని మాటలు అంటున్నది అంటే రాముడేమంటాడు ఓ చెల్లె పిచ్చిదానా ఆటల మందమే పాటల మందమే ఆట పాట మీద అన్న చెల్లెలు ఆలమొగలైతే లేరా స్వయాన మనం ఆలమొగలం కాదు అన్న చెల్లెలవే ఆట మందమే ఆడాలి ఆట మందమే పాడాలి అవ్వ బయటికి వచ్చేదాకనే నువ్వు జోగురాలేశం అవ్వ బయటికి వచ్చినాక అందుకోని రేణుకెళ్ళి ముక్కలు నరుకుతా బాబుజాడు చెప్పేదాకా బౌరూపులెళ్ళి నిడిచిపెట్టనా అని చెల్లెని బుదిరెక్కించుకున్నాడు ఆగ ముగ్గురు తమ్ముల పట్టుకున్నాడు ఆ యొక్క రడవేడి సప్పుడుతోటి దప్పు సప్పులతోటి జమిడిక మూతలతోటి లందబేటికి ఎత్తబోతున్నాడు ఆ రాముడేమో రందబేటికి పోయి లందకాడ యొక్క 12 బిగాల పట్టు వరిసి పట్టు మీద పాలకాయలు పచ్చకాయలు పెట్టిండ్రు నల్ల మేక పోతుల మొత్త కొలిపిండ్రు 1,000 జనము చూడంగా సబ్బండ వర్ణము చూడంగా ఆ యొక్క లందకాడ ఆరంబడిట్ల ఎత్తండు ఆ పరిశరాముడు పరిశరాముడు చూడు జోగురాలు వేషం కట్టించిండు రాముడు బయట వేషం కట్టిండు ఆనాడు పరిశరాముడు ఆ యొక్క లందకాడికి వచ్చిండు లందకాడికి వచ్చిన రాముడు చూడు ఒకే రేడికెళ్ళి బాబుదాడ చెప్పు అంటే లందరూ దాక్కున్నాయే రూపులెళ్ళి బతుకాలి వెళ్ళి ఈనాడు ఈ జన్మలో కయ్యొక్క ఉన్నా పట్టు వరిచిండు 12 బిగాల పట్టు వరిచి పెట్టి బతుకాయలు పెట్టి అటువంటి నల్ల మీద పోతుల మంట కొలిచి మురిగా మంచిగా వెళ్తున్నాని ఆనాడు రాముడు ఆమె ఉరికొండ కట్టినమ్మ
పట్టణం ఎరికినారు రాముడా ఎడిది కళ్ళు కౌలోని కన్న ముగ్గురు వెళ్ళాలి కోటానికి అన్నం అన్న ఉన్న రాముడా నువ్వేంటి మాటలు అన్నా నేనెందుకు పట్టణం చెప్పన్నారా రాముడా నేను చూసిన విటరావై రాముడా మనల్ని మాత్రవై రాముడా చెప్పవే నా తండ్రి జాడవ బాబు జాడవ చెప్పు అనంటివి బాబు జాడ చెప్పు అన్నము కాబట్టి నాకు ఎగిరింది ఆదర పరశురామ నీ బాబు జాడ చెప్పుతాను వై రాముడా నాయ రాముడా నా జాడ చెప్పుతాను వై రాముడా నాయ రాముడా శివుని చిన్న బిడ్డనై నేను పుట్టినన్నాడు రా పరశురామ దేనికి ఎల్లమ్మ అని నా పేరు పెట్టిన తర్వాత నేనెట్టు పుట్టిన సత్యాన పుట్టిన కూడా నాకు భర్త కావాలా అని నా ముగ్గురు మేడ బావలు కర్తవీరు అర్జునులు కాదా అని 7 మురడల్ల చిన్నోడు జమదక్కిన రాజులు కాలు దక్కిన కళ్యాణం ఆడితే దగ్గరైనాక నాకు వెళ్ళి కాక ముందు వరువులు తప్పు చెప్పి చేతుల తీర్థానికి శివుల రూపానికి వాడు కార్తవీరు అర్జునుడు నా భర్తను అడవి వెళ్ళగొట్టి అడవి లోపల నా భర్తమైపోతే రాజా చచ్చిపోయిన మళ్ళీ నువ్వు ఎట్టలేదు 12 నా పేరు చెప్పని నన్ను చంపినోని పేరు చెప్పని మీ అన్న దగ్గర మాట తీసుకున్నాడు జమదగ్గిన ముని రావోయ్ రాముడా నాయ రాముడా నీ అయ్య చంపినోని పేరు చెప్పిన నీ అయ్య పేరు చెప్పినా నీకు ముద్దు మీద మిసం నీ తండ్రిని నమ్ముకోరా రాముడా చూసినారు కష్టాలు పరశురామ